హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనకి పండుగలన్నీ వచ్చేస్తున్నాయి కదండి. మనమే ఇంట్లో కలర్స్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ వీడియోలో అదే చూడబోతున్నామండి. మనము ఒక అర కేజీ వరకు ఇసుకని తీసుకుందామండి. ఒక కప్పు వరకు ఇసుకండి. మనము చక్కగా జల్లించుకుందాము రాళ్ళు లేకుండా. దీంతోనే అండి మనం కలర్స్ తయారు చేయబోయేది. ఇంట్లో మనకి ఏ వస్తువులు కొనాల్సిన అవసరం లేదండి. ఇసుక మనకి ఎక్కడైనా అందుబాటులో దొరుకుతుంది. అలాగే రంగులేనండి మనం కొనేది 5 రూపీస్ రంగులు. దీంతోనేనండి మనం కొత్త చిట్కాతో ఇంట్లోనే ఇసుకతో రంగులు తయారు చేద్దామండి. మనకి జనవరి 1 వస్తుంది కదండి, క్రిస్మస్ పండుగ వస్తుంది, అలాగే సంక్రాంతి కూడా వస్తుంది కదండి. పెద్ద పెద్ద ముగ్గులు వేసుకున్నప్పుడు మన కలర్స్ సరిపోవండి. మనకి అందుబాటులో మనకి నచ్చిన రంగులు దొరకవు. అదే మనం ఇంట్లో మనం కలర్స్ ఇసుకతో తయారు చేసుకుంటే పెద్ద పెద్ద ముగ్గుల్లో మనం రంగులు అందంగా దిద్దుకోవచ్చండి. ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 50 గ్రాముల వరకు ఇసుకని యాడ్ చేసుకుందామండి. ఈ కలర్ అయితే ఆరెంజ్ కలర్ అండి. మనం కేసరి అలాగే బిర్యానీలో వేసుకుంటాం కదండి, ఆ కలర్ అండి. ఫుడ్ కలర్స్ అండి ఇవన్నీ. ఈ కలరు వేసుకొని కొంచెం కలుపుకొని సరిపోకపోతే ఇంకొంచెం కలర్ని యాడ్ చేసుకొని వాటర్ 2-3 చుక్కల వరకు వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇదేనండి ఒక కలరు, ఇంట్లో ఇసుకతో తయారు చేసే కలర్ అండి. ఈ ఫుడ్ కలర్స్ కూడా 5 రూపీ బాటిల్సేనండి. మనం ఎక్కువ ఖర్చు పెట్టలేదు, ఎక్కువ కూడా శ్రమ పడలేదండి. పెద్ద పెద్ద ముగ్గుల్లో మనం ఇంట్లోనే కలర్స్ తయారు చేసుకొని కలర్స్ని ముగ్గుల్లో దిద్దుకోవచ్చండి అందంగా. పండగలన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి కదండి. మనం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకుందామండి. ఈ ఆరెంజ్ కలర్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. మన కళ్ళ ముందే ప్రూఫ్ కనిపిస్తుంది చూడండి. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇంకో కలర్ని యాడ్ చేసుకుందాము. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ని యాడ్ చేసుకుందామండి. అంతే మోతాదులో తీసుకుందామండి. ముందు తీసుకున్నాము కదండి 50 గ్రాముల వరకు, అంతేనండి. కొంచెం కలర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2-3 చుక్కల వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి. చూడండి ఇలాగా మనం ఇంట్లో అందుబాటులో అన్ని వస్తువులు మనకి ఇంట్లోనే దొరుకుతాయండి. గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి చూడండి గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది. అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ముగ్గుల్లో మంచిగా రంగులు దిద్దబోతున్నామండి. చూడండి గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లూ కలర్ అండి. ఇంట్లో మనం బట్టలకి బ్లూ వేస్తూ ఉంటాం కదండి, ఈ బ్లూ కలర్ అండి. ఇది కూడా చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఈ ఇసుక ఈ కలర్లో చక్కగా మిక్స్ చేసుకుందాము. చూడండి బ్లూ కలర్ కూడా రెడీ అయిపోయింది. మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. బ్లూ కలర్ రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రెడ్ కలర్ని వేసుకుందామండి. ఇది కూడా మనం ఫుడ్ కలర్ అండి. అన్ని రకాల వంటకాల్లో వేస్తూ ఉంటాము ఈ రంగు కూడా. మనము ఇందులో ఇలా కలుపుకున్న తర్వాత 2-3 చుక్కల వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఎక్కువ పలచగా కాకుండా కొంచెం వాటర్ వేస్తే చాలండి. ఇలా కలుపుకుంటే కలర్ రెడీ అయిపోతుంది. మా ఛానల్ని టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని చివరి వరకు చూడండి. మా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. చూడండి రెడ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఇసుకతో ఇంట్లో దొరికే ఫుడ్ కలర్స్తోనే అండి మనం ఈ రంగులు తయారు చేస్తున్నాము. పెద్ద పెద్ద ముగ్గులకి రంగులు దిద్దుకోవచ్చండి. ముగ్గులు పోటీలు పెట్టినప్పుడు కూడా మన దగ్గర ఉన్న రంగులు తీసుకెళ్ళి మనమే ఫస్ట్ ప్రైజ్ కూడా కొట్టేయచ్చండి. చూడండి 4 రంగులు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వైట్ కలర్ని రెడీ చేద్దామండి. బియ్యం రవ్వ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకుంటే వైట్ కలర్ అయిపోతుందండి. రవ్వ అండి, బియ్యం రవ్వ. చూడండి ఇందులో కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇలా కలుపుకొని బాగా వైట్ కలర్లా మనం ఉపయోగించుకోవచ్చండి. వైట్ కలర్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు. చూడండి వైట్ కలర్ కూడా రెడీ అయిపోయింది. 5 రంగులు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇంకో కలర్ తయారు చేద్దామండి. మనకి కుంకుమ దొరుకుతుంది కదండి, కుంకుమ. ఇది 5 రూపాయల ప్యాకెటే కొన్నానండి నేను. ఎక్కువ ఖర్చు కూడా పెట్టలేదండి. ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం కలర్స్ తయారు చేసుకొని ముగ్గుల్లో అద్దుకోవచ్చండి. ఇసుకలో వేసి
ఈ కుంకుమ బాగా కలుపుకుందామండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇదొక రంగు రెడీ అయిపోయిందండి. మనము రూపాయి ఖర్చు పెట్టలేదండి. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ ఖర్చే పెట్టామండి. అతి తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో రంగులను మనమే తయారు చేసుకుందామండి. ఇలాగా ఒక నైట్ అంతా పక్కన పెట్టేయాలండి. బాగా ఆరేంత వరకు, ఈ ఇసుకలో రంగులు బాగా కలిసేంత వరకు ఒక రోజంతా పక్కన పెట్టేసుకుందామండి. ఈ ఇసుకతోనేనండి మనం చేసింది. ఈ రంగులు కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ముగ్గుల్లో అందంగా దిద్దుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. మనం చక్కగా ముగ్గుల్లో మనమే ఇంట్లో దిద్దుకోవచ్చండి. అతి తక్కువ ఖర్చుతో చేసాం కదండి మనము. చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి కదండి కలర్స్. ఇప్పుడే తయారు చేసాం కాబట్టి కొంచెం తడిగా ఉన్నట్లున్నాయి. ఒక నైట్ అంతా పక్కన అలాగే పెట్టేస్తే కలర్ఫుల్గా రంగులు రెడీ అయిపోతాయండి. చూడండి, అన్ని రంగులను తయారు చేసాం కదండి మనము. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ, బ్లూ కానీ, వైట్ కానీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ రంగులన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు మా వీడియో చూస్తూనే ఉండండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి. మీరు ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక. చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి కదండి రంగులు. కొంచెం బాగా 24 గంటలు ఆరేంత వరకు పక్కన పెట్టేస్తే చాలా చాలా కలర్ఫుల్గా ఉంటాయండి ఈ రంగులు. చూడండి, ఇలా ఆరేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా ముగ్గుల్లో మనం ముగ్గు వేసిన తర్వాత, రంగు దిద్దిన తర్వాత చాలా చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుందండి. ఇలా గనక ఇసుకతో మనం తయారు చేసుకొని రంగులు ముగ్గుల్లో దిద్దుకుంటే, చూశారు కదా, మీ కళ్ళ ముందే ప్రూఫ్ కనిపిస్తుంది కదండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ రంగులన్నీ. మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్.